Here is the non-spoiler review of the film పరంతుపో. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. పరంతుపో అంటే ఇంగ్లీష్లో ఫ్లై అవే, తెలుగులో దూరంగా ఎగిరిపో అనే మీనింగ్ వస్తుంది. ఇంకా ఈ మూవీ అప్పుడెప్పుడు జూలై 4th థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో August 5th ఈరోజు ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జియో హాట్స్టార్లో. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ వచ్చేసి శివ అని తమిళ యాక్టర్, గ్రేస్ ఆంటోనీ అని తమిళ యాక్టర్, మియల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్, అంజలి గారు గెస్ట్ రోల్ కింద చేసిన ఈ మూవీ 2 hours 11 minutes రన్ టైంతో వచ్చింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి కింగ్డమ్ అనే మూవీ రివ్యూ, సార్ మేడం అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేసింది, చెక్ చేయండి. దాంతోపాటు హరిహర వీరమల్లు మూవీ రివ్యూ, మహావతార నరసింహ మూవీ రివ్యూ, ఫ్యాంటాస్టిక్ 4, మండలా మర్డర్స్ వెబ్ సిరీస్, జిన్ ద పెట్, ఇంకా నెట్వర్క్ వెబ్ సిరీస్, మినీ వెబ్ సిరీస్, ఇంకా చాలా రివ్యూస్ అప్లోడ్ చేసింది, చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు. వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు. ఒక పక్క వాళ్ళు పని చేసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పక్క పిల్లాడిని కూడా చూసుకుంటూ ఉంటారు. అది కూడా 8 ఏళ్ళ పిల్లాడిని. ఆ పిల్లాడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు లైఫ్ ఎలా ఉందనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగోలేదు. సెకండ్ హాఫ్లో కూడా అలాగే కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగోలేదు. ఓవరాల్గా కొన్ని సీన్లు కలిపితే యావరేజ్ అనిపించింది నాకైతే. అలా ఎందుకు అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ విషయంలో చెప్తాను. ప్లస్ పాయింట్స్కి వెళ్ళిపోతాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 20 minutes తర్వాత మధ్యలో ఫస్ట్ 20 minutes తర్వాత ఒక 20 minutes పోర్షన్ ఉంటుంది. అది 8 ఏళ్ళ పిల్లల్ని, అంత చిన్న పిల్లల్ని పెంచడం ఎంత కష్టం అనేది కామెడీ వేలో చూపించారు, అది బాగుంది. ఆ తర్వాత మళ్ళీ బోర్ కొట్టింది. ఫస్ట్ 20 minutes, లాస్ట్ 20 minutes బోర్ కొట్టింది. మధ్యలో 20 minutes బాగుంది, ఇంటర్వల్కి వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 20 minutes బాగలేదు, ఆ తర్వాత మధ్యలో 20 minutes బాగుంది, మళ్ళీ 10 minutes బాగలేదు, మళ్ళీ క్లైమాక్స్లో 10 minutes బాగుంది. ఇలాగుంది నాకైతే ఈ సినిమా విషయంలో అటు ఇటు కాకుండా. ఇంకా మ్యూజిక్ వచ్చేసి బాగుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి అందరూ బాగా చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లవాడు బాగా చేసాడు యాక్టింగ్ అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి మైనస్లో వచ్చేసి ఫస్ట్ హాఫ్లో మిడిల్ పోర్షన్ బాగలేదు 20 minutes, మళ్ళీ సెకండ్ హాఫ్లో మిడిల్ పోర్షన్ బాగలేదు, మళ్ళీ క్లైమాక్స్లో 10 నిమిషాలు బాగలేదు, ప్రీ క్లైమాక్స్ దగ్గర మిగతాది బాగుంది. ఇంక అంతేనండి. మూవీకి వచ్చేసి ఫైనల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి మ్యూజిక్, కొన్ని సీన్స్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 2/5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. అంతేనండి. మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.